చందు అక్క ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అక్క సారీ అక్క, ఇంకెప్పుడు కాల్చినక్క. దయచేసి ఈ విషయం నాన్నకి చెప్పొద్దక్క. చెప్పొద్దక్క, చంపేస్తాడు. చదువుకోమని కాలేజ్కి పంపిస్తుంటే నువ్వు నేర్చుకున్నది ఇదా? ఇలాంటి చెత్త అలవాట్లు నేర్చుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? చెప్పరా, చెప్పు. ఇలాంటి చెత్త పనులు మళ్ళీ చేస్తావా? చెప్పు. చెత్త పనులు చేస్తావా మళ్ళీ? చెప్పు. ఇలాంటి చెత్త పనులు చేస్తావా? ఇంకెప్పుడైనా చేస్తావా? చెప్పు. చెప్పురా, చెప్పు. ఇలాంటి చెత్త పనులు చేయనని చెప్పు. చెప్పరా, చెప్పు. ఇలాంటి చెత్త పనులు చేస్తావా? మైథిలి, మైథిలి, ఏమైంది? ఎందుకు వాడిని అలా చావగొడుతున్నావు? అమ్మ అడుగుతుంది కదరా, చెప్పు. నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో చెప్పు. ఏం చేశాడమ్మా వీడు? ఏం చేశాడు? చదువుకోమని కాలేజ్కి పంపిస్తే పాడ అలవాట్లు నేర్చుకుని వచ్చాడు నాన్న. ఏం చేసావురా? నిన్నే అడుగుతుంది, చెప్పు. ఏం చేశావు? నిన్నే అడుగుతుంది, చెప్పు. అది సిగరెట్ కాల్చాను నాన్న. సిగరెట్ కాలుస్తావరా? సిగరెట్ అయ్యో, ఆగండి. అయ్యో, ఆగండి. వాడు మనిషి అనుకున్నారా, పశువు అనుకున్నారా? అలా గొడ్డును కొట్టినట్టు కొడితే చచ్చిపోతాడండి. వీడు చేసిన పని కొట్టడం కాదు, ప్రాణం తీయాలి. సిగరెట్ కాలుస్తావు? అయ్యో, సిగరెట్ ఆగండి. సిగరెట్ ఆగండి. పసివాడు ఏదో తెలియక ఒక సిగరెట్ కాలిస్తే మందలించాలి గాని ఇలా కొట్టి కొట్టి చంపేస్తారా? నిజమే. వీణెందుకు కొట్టాలి? బాగా చదువుకుంటాడని, ప్రయోజకుడు అవుతాడని, మన కుటుంబానికి అండగా నిలబడతాడని, కాలేజీ ఫీజులు కట్టి వీడు అడిగిందల్లా కొనిపెట్టి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచుతుందే. ఇదిగో ఈ పిచ్చి తల్లిని కదా కొట్టాల్సింది. నా తమ్ముడు నాకంటే గొప్పవాడవుతాడు, నా తర్వాత ఈ కుటుంబాన్ని తన భుజాల మీద మోస్తాడని కలలు కంటుందే. ఈ అమ్మాయికి పక్కన కదా కొట్టాల్సింది. ఒరేయ్, నువ్వు తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట, కాలుకు తొడుక్కునే చెప్పుల దాకా అన్నీ తన రెక్కల కష్టం అని మర్చిపోకు. అదే కనుక లేకపోతే మనం అందరం ముష్టెత్తుకుని బతకాలరా. బాగా చదువుకుని తన నమ్మకాన్ని నిలబెడతావో, అడ్డమైన అలవాట్లతో తన నమ్మకాన్ని తూట్లు పొడుస్తావో నీకే వదిలేస్తున్నాను. చందు, నువ్వు నా తమ్ముడివిరా. నువ్వెలాంటి తప్పుడడుగు వేసినా నేను భరించలేనురా. నా తమ్ముడు బాగా చదువుకోవాలి, నాకంటే పెద్ద ఉద్యోగం చేయాలి. మైథిలి వాళ్ళ తమ్ముడు బాగా సంపాదిస్తున్నాడంట, పెద్ద పెద్ద బిల్డింగులు కొన్నాడంట, పెద్ద కార్లు కొన్నాడంట అని, వాళ్ళ అమ్మ నాన్నల్ని ఎంతో అద్భుతంగా చూసుకుంటున్నాడని ఊరు జనాలంతా చెప్పుకునే రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాన్రా. నా తమ్ముడు నా ఆశ నెరవేరుస్తాడని కలలు కంటున్నాన్రా. దయచేసి నా నమ్మకాన్ని వమ్ము చేయనని నాకు మాట ఇవ్వరా. కొడితే కొట్టారు, కనీసం సెంటిమెంట్కి వచ్చారు. మన అలవాట్లు మాన్నా మానకపోయినా మాటిస్తే సరిపోతుంది. ఇవ్వరా. ఇంకెప్పుడు కాల్చినక్క. నాకు తెలుసు, నా తమ్ముడు బంగారం. ఒరే, తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి చావు కొట్టేశారా. పద, నీ దెబ్బలకి వెన్న రాస్తాను. దా. సో మహాభారతంలో కౌరవుల సంతతిలాగా మోసం చేసేవాళ్లు చాలా మంది ఉన్నారన్నమాట.
అవును నాన్నమ్మ, జరిగిన ఫ్రాడ్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. దేన్నైనా క్షమించొచ్చు, కానీ మోసం చేసిన వాళ్ళని అస్సలు క్షమించకూడదు. వెంటనే ఆ ద్రోహెవరో కనిపెట్టు, వాడంతు చూద్దాం. అలాగే నాన్నమ్మ. దేని గురించి ఆలోచిస్తున్నావురా? అదేం లేదమ్మా. తిను. వాళ్ళని పట్టుకోవటం అంత తేలిక కాదు. ఎందుకంటే మోసం చేసింది ఒక్కడు కాదు మరి. పైగా తప్పు జరిగిందంటానికి మన దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు కదా. అలాంటప్పుడు నేరస్తుల్ని ఎట్టా పట్టుకుంటా? ఖచ్చితంగా పట్టుకుంటాను మావయ్య. ఎందుకంటే ఇప్పటికే నేను కొన్ని సాక్ష్యాలని సేకరించాను. సాక్ష్యాలు దొరికాయా? మరి నా కొడుకంటే ఏమనుకున్నారన్నయ్యా? ఇప్పటిదాకా పోలీసులు మీరు ఎవ్వరూ చేయని పనిని ఒకే ఒక్క రోజులో నా కొడుకు చేసి చూపించాడు. దట్ ఈస్ ఉత్తమ్. అందరం ఇక్కడే ఉంటే ఆ శబ్దం ఏంటి? దొంగ! ఇంట్లో అన్నీ చెక్ చేశారా? డబ్బు కానీ నగలు కానీ ఏమైనా పోయాయా? అసలు బీరువా కానీ లాకర్ కానీ ఏదీ ఓపెన్ చేయలేదు. ఒక్క వస్తువు కూడా పోలేదు. ఇంతకీ ఆ దొంగ ఎందుకొచ్చినట్టు? ప్రస్తుతానికి ఏం పోకపోయినా దీని గురించి తెలుసుకోవాలి. సార్,
వెరీ గుడ్. మా ఉత్తమ్ బాబుకి సాక్ష్యాలు దొరికాయని చాలా టెన్షన్ అడిపోయినరా బాబు. నువ్వు చాలా ధైర్యంగా ఎంతో చాకచక్యంగా ఆడు తెచ్చిన ఫైల్ని కొట్టేసి నాకు అప్పగిచ్చావు చూడు. ఇగో నీ కష్టానికి ప్రతిఫలం రేపిస్తానే. ఆ? ఇదేట్రా, ఈ ఫైల్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయన్నావు, అన్ని వైట్ పేపర్లు ఉన్నాయేటి? అసలు మా ఉత్తమ్ బాబు ఆఫీస్ నుంచి అట్టుకొచ్చిన ఫైల్ ఇదేనా? 100% ఇదే సార్. నా కళ్ళారా చూశాను, అందుకే ఈ ఫైల్ తీసుకొచ్చాను. పైగా ఇంట్లో ఈ ఫైల్ తప్ప మరొక ఫైల్ లేదు సార్. అట్టాగా? మరైతే ఈ ఫైల్లో వైట్ పేపర్లు ఎందుకున్నట్టు? ఖచ్చితంగా పట్టుకుంటాను మావయ్య. ఎందుకంటే ఇప్పటికే నేను కొన్ని సాక్ష్యాలని సేకరించాను. అసలు ఉత్తమ్ బాబు చెప్పింది నిజమేనా, లేదంటే ట్రాప్స్ ఎత్తన్నాడా? ఎడెక్కువసేపు ఉంటే ప్రమాదం. ఈ ఫైల్ తీసుకుని నువ్వు పో. ఏదైనా ఉంటే నేను ఫోన్ చేస్తాను. పో, 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 సరే పో. సార్. అంటే ఆయన తప్పించుకోవడానికి ఈ ఉంగరాన్ని నా బ్యాగ్లో వేశాడా? అందుకే అందరి ముందు వెతికినప్పుడు ఆయన దగ్గర ఉంగరం కనిపించలేదు. చాలా తెలివిగా తప్పించుకున్నాడు. రేపు తీసుకెళ్ళి ఈ ఉంగరాన్ని ఇచ్చేయాలి. పొరపాటున అమ్మ గనుక నా బ్యాగ్లో ఉన్న ఉంగరం చూసిందనుకో, నాకు కాదు కదా, ఆ దేవుడికి కూడా దొరకనివ్వదు. దీన్ని ఎక్కడ పెట్టాలి? ఈ రూమ్లో దాయడం సేఫ్ కాదు. స్టోర్ రూమ్లో దాచిపెడతా. మైథిలి ఈ గదిలోకి వెళ్తుంది ఏంటి?
ఈ పెట్టెలో పాత వస్తువులు ఉంటాయని తెలుసు కాబట్టి అమ్మ దీని జోలికి మాత్రం రాదు. కాబట్టి ఈ ఉంగరం దాచడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. మైథిలి ఇప్పుడు ఆ సంచి ఎందుకు తీసింది? జానకమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు తనకేమైనా తన గతం తాలూకు విషయాలు తెలిసాయా? ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికే ఈ సంచి బయటికి తీసిందా? మైథిలికి 25 ఏళ్ళు వచ్చేంత వరకు ఆ సంచిలో ఏమున్నాయో చూపించొద్దని వాళ్ళమ్మ మాట తీసుకుంది. కాని మైథిలి ముందుగానే చూడబోతోంది. దేవుడా, మైథిలికి అప్పుడే తన గతం గురించి తెలియకుండా ఆపు స్వామి. ఇది జానకమ్మ గారి చేతికి ఉండాల్సిన ఉంగరం మైథిలి చేతికి ఎలా వచ్చింది? జానకమ్మ గారు మైథిలిని గుర్తుపట్టారా? లేకపోతే మరో కారణంతో మైథిలి చేతికొచ్చిందా?
ఏం అర్థం కావట్లేదు. అంత అయోమయంగా ఉంది. ఏదేమైనా సరే ఈ సంచిని మళ్ళీ మైథిలి చూడకూడదు.